హలో టీచర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను ఏపీటెట్ సైకాలజీకి సంబంధించి మానసిక వికాస దశలు, పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ఈ మూడు టాపిక్ సింపుల్గా 4 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మూడు టాపిక్స్లో 3 మార్క్స్ పక్కాగా వస్తాయి. ఒక్కసారి మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసరికి వికాస దశలు ఏంటి, వాటి టైము కాలము గురించి మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి జనన పూర్వ దశ. ఈ దశ ఎప్పుడంటే ఒక బిడ్డ తల్లి గర్భంలో ఫలదీకరణం నుండి పుట్టుక వరకు జరుగుతుంది. తర్వాత నవజాత శిశువు దశ పుట్టుక నుండి కేవలం 2 వారాల వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత వచ్చేసరికి శైశవ దశ 2 వారాల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ పూర్వ బాల్య దశ 2 నుంచి 5-6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉత్తర బాల్య దశ 6 నుంచి 10-12 సంవత్సరాల వరకు ఉంటుంది. ఎగ్జామ్లో ఈ దశలు కాలాలు మాత్రమే ఇస్తారు. పూర్వ బాల్య దశ ఇచ్చి ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు ఇస్తారు. ఖచ్చితంగా 1 మార్క్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి యవ్వనారంభ దశ 10 నుంచి 12-13 అని చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి కౌమార దశ 12 నుంచి 18 సంవత్సరాల వరకు. పూర్వ వయోజన దశ 18 నుండి 40 వరకు. నెక్స్ట్ వచ్చేసరికి మధ్య వయోధన దశ 42 నుంచి 60 వరకు. వృద్ధాప్య దశ 60 నుంచి మరణం వరకు. సో ఈ 10 దశలు వచ్చేసరికి ఒకటి ఖచ్చితంగా మనకి టెట్ ఎగ్జామ్లో వస్తుంది. సో ఈ సంవత్సరాలు ఖచ్చితంగా నేర్చుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను ప్రీవియస్ అన్ని క్వశ్చన్ పేపర్స్ చూశాను, అన్నిట్లో ఒక బిట్ ఖచ్చితంగా ఉంది, అందుకే దీని మీద నేను వీడియో చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి పియాజే సంఖ్యానాత్మక వికాస దశలు. ఫస్ట్ వచ్చేసరికి ఇంద్రియ చాలక దశ. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. ఇంద్రియాల ద్వారా నేర్చుకోవటం, పిల్లలు పుట్టినప్పటి నుంచి చూస్తూ నేర్చుకుంటారు కదా, అదనమాట. నెక్స్ట్ పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7 సంవత్సరాల వరకు. భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి. మూర్త ప్రచాలక దశ 7 నిమిషాల వరకు ఉంటుంది. బాగా ఆలోచిస్తారు ఈ ఏజ్లో. అమూర్త ప్రచాలక దశ 12 సంవత్సరాల నుంచి పైబడి భావాలను అర్థం చేసుకుంటారు, సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు ఈ దశలో అనమాట. ఈ 4 వచ్చేసరికి పియాజే సంఖ్యానాత్మక వికాస దశలు. సో ఇవి ఎప్పటి నుంచి ఎన్ని సంవత్సరాల వరకు ఉంటాయి అనేది అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసరికి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం. సో ఈ సిద్ధాంతం ఈయన వచ్చేసరికి 3 స్థాయిలో 6 దశలు ఉన్నాయన్నమాట. సో ఒకసారి చూద్దాము. పూర్వ సంప్రదాయ స్థాయి వచ్చేసరికి బాల్యం గురించి వివరిస్తాడు. ఫస్ట్ అంశం వచ్చేసరికి దండన విధేయత ధోరణి, అంటే శిక్షను నివారించడానికి నియమాలు పాటించటం. సో ఏంటంటే పిల్లలు చిన్న తప్పులు చేసి వాటిని కప్పిపుచ్చుకుంటూ ఉంటారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి వ్యక్తిగత ప్రయోజనం సాధనోపకరణ ధోరణి, అంటే ఏది లాభమైతే ఆ పని మాత్రమే చేస్తారు. సో ప్రైజ్ ఇస్తానంటే బాగా చదువుతారు. సో ఇంట్లో మంచి లాభం వచ్చే పనులు చేస్తారు. నీకు ఈ పని చేస్తే నేను ఆ పని చేస్తాను అని లాభం కోసం ఆలోచిస్తారనమాట. ఈ దశలో వ్యక్తిగత ప్రయోజనం సాధనోపకరణ ధోరణి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సాంప్రదాయ స్థాయి. ఇది ఎప్పటి నుంచి అంటే ఉత్తర బాల్యం నుంచి కౌమార దశ వరకు ఉంటుందన్నమాట. ఈ దశలో పిల్లలు ఏం ఆలోచిస్తారంటే మంచి పిల్లవాడు, మంచి అమ్మాయిగా ఉండాలి, వేరే వాళ్ళ దగ్గర మనకి పొగడ్తలు రావాలి అని మంచిగా ప్రవర్తిస్తూ ఉంటారు. సామాజిక క్రమ నిర్వహణ ధోరణి, అంటే చట్టాలు నియమాలు పాటించడం ద్వారా సామాజిక క్రమాన్ని కాపాడటం అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి దీని అనంతరాన్ని ఉత్తర సంప్రదాయ స్థాయి కూడా అంటారు. ఇది వయోజన దశ. సామాజిక ఒప్పందం మరియు వ్యక్తిగత హక్కుల ధోరణి. చట్టాలు మారుతున్నాయని వ్యక్తిగత హక్కులు ముఖ్యమని గుర్తించడం, అంటే రోడ్డుకి పక్కన లెఫ్ట్ సైడ్ నడవాలి, సో బండి నడిపేటప్పుడు వచ్చేసరికి హెల్మెట్ పెట్టుకోవాలి, ఇలాంటివి అన్నమాట. వచ్చేసరికి సార్వత్రిక నైతిక సూత్రాల ధోరణి. న్యాయం, మానవ హక్కులు వంటి సార్వత్రిక సూత్రాల ఆధారంగా నైతిక నిర్ణయాలు తీసుకోవటం. ఇది నా హక్కు అని కొన్ని విషయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం కదా, నాకు స్వతంత్రం ఉంది, హక్కు ఉంది. సో నైతిక నిర్ణయాలు తీసుకోవటం అనమాట. సో ఇవన్నీ కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతాలు. సో ఈ 3 సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం ఖచ్చితంగా వస్తుంది. సో ఈ 3 టాపిక్స్ మాత్రమే తీసుకున్నాను గైడ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.